షో సరిపోదా శనివారంలో ఇప్పుడు రమేష్ సురేష్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ తీయనైన మాటలతో మనందరినీ మనస్ఫూర్తిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సురేష్ రమేష్ సురేష్ రమేష్ ఎన్ని రోజులు అవుతుందిరా నేను కలిసి? ఒక షెడ్యూల్ కదా గ్యాప్ వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా చాలా కష్టపడ్డాను నువ్వు లేక. మన గురించి ముందు జడ్జిలకు చెప్దాం, లేదా కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నారు. మేడం నమస్తే. సార్ నమస్తే. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. చాక్లెట్ తినకూడదు అనుకుంటాం, అయినా మర్చిపోయి మళ్ళీ తినేస్తా ఉంటాం. ఎవరు నువ్వు? చాక్లెట్ తిన్నావా? నువ్వేమడ్రా? నువ్వేమడ్రా? సురేష్ రమేష్ గుర్తొచ్చింది. అరే సురేష్, రాత్రి నువ్వు ఒక అమ్మాయి రూమ్ కి పిలిస్తే వెళ్ళావంట. ఏం చేసావు? వెళ్ళానా, తినాలనిపించింది, వెంటనే చాక్లెట్ తినేసా. తర్వాత ఏం చేసావు? ఏం చేయలే, మర్చిపోయాను రా. సరిపోయింది. అయ్యో సరేలే. నీకో విషయం చెప్పడం మర్చిపోయా. నిన్న రాత్రి మన శివాజీ గారు ఎవరింటికి వెళ్ళారు తెలుసా? ఎవరింటికి వెళ్ళారు? తినేసాను రా, మర్చిపోయాను రా. అలా అంటావేంట్రా? ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు ఎవరింటికి పేరు చెప్తారని. గుర్తు రావట్లేదురా. ఓ పని చేద్దాం రా. ఏంటది? ఒక చాక్లెట్ తీసుకెళ్లి శుక్రవారం వాళ్ళకి కూడా ఇద్దాం. ఎందుకురా? 11 వారాలు ఓడిపోయారు కదా, అవమానాన్ని మర్చిపోతారు తినేసి. నాది కూడా ఇచ్చారా? ఎందుకురా? ఇది 12 కూడా ఓడిపోతారు కదా. అలా అంటావా? సర్లే గాని నేను మా లవర్ ని తీసుకుని పార్క్ కి వెళ్ళాలరా. మళ్ళీ వస్తానే. బాగా గుర్తు చేసారా, నేను కూడా మాట ఇచ్చాను నా లవర్ కి. అవునా? సరే పోదాం పద. పార్క్ లో చాలా మంది ఉంటారు, నిన్నే చూస్తారు, జాగ్రత్తగా ఉండు. మనం వెళ్ళి పల్లీలు కొనుక్కొచ్చుకుందాం. పదా, మనం ఎలాగొచ్చిన పల్లీలు కొనుక్కుందాం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా, నీకు ఓకేనా? తిను, మా లవర్ అని చెప్తున్నాను. ఓకే. ఎవరు? తిను. అమ్మా నువ్వు లీడ్ ఇచ్చినా తిన్న నేను. నేను నా లవర్ అని చెప్తున్నాను రా. అవునా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. ఏంటి మా లవ్ గురించి తెలియదా? అసలు మీరు లవ్ చేసుకుంటున్నారా? మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? చెప్పు. ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. ఈ బాధలో ఓ చాక్లెట్ తిందాంరా. అవునరా. ఏమే నువ్వు ఎక్కడున్నావేంటి? పదా. సురేష్ మీ లవరా? నా లవర్ రా. అవునా? నీ ప్రేమ గురించి నేను ఎప్పుడు వినలేదురా. నా ప్రేమ గురించి నీకు తెలీదా? తెలియదురా. మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మండుతున్నట్టుంది. ఎన్నాళ్ళు ఈయన్ని భరిస్తూ ఈ సెట్ సాతుగా చెప్తున్నా, నాతో ఒక్కసారి వస్తావా? చెప్పు తెగిద్ది, పో బయటికి. అంటే నేను బాగా చూసుకుంటున్నా అని చెప్తున్నా. చూసుకుంది పో. ఇక్కడ బాధపడింది నేను, దాన్ని అడుగుతావేంట్రా? నువ్వేనా వస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు?
చెప్పరా సురేష్, అది నా దగ్గర ఉన్నంత కాలం బానే ఉంది, నీ దగ్గరకు వచ్చాక ఇలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేస్తుంది. ఏం చేసావు? రే చెప్పు. నా దగ్గర అది బానే ఉంది, నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేయలేదు. నువ్వు చేయక నేను చేయక. చేస్తే నువ్వు చేయాలి లేదా నేను చేయాలి. ఆ మూడో వాడు ఎవర్రా? ఆ సీట్ లో కూర్చొని ప్రతి ఒక్క మగాడు బలైపోతున్నాడు. చేసిన చాలు, పదండి లోపలికి. మర్చిపోయి, నువ్వు నాలవరు కదా, ఎవరిని తీసుకొని వెళ్ళరా వెనక్కి. రే నువ్వు కూడా దాన్ని తీసుకెళ్ళరా. పదండి లోపలికి. ఏ నువ్వెవరు ఎందుకు? నేను నీ లవర్ని. ఈ చాకటి తిను. ఏ ఎవడ్రా నువ్వు? పిన్నిస్ నాకే తెలీదే. వీళ్ళిద్దరు తెంగురోలు లాగా ఉన్నారు సార్. ఇవాళ సాయంకాలం దొంగతనం చేత వాళ్ళ ఇంట్లో అన్ని దోసుకుంటా. ఇదిగో ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే దొంగతనం. ఇదొకటే. అనయ్య అనయ్య ఏంటి ఎక్కడున్నావు? వదినా పో, లోపలికి వెళ్ళండి. ఎవరు వదినా? వాడు అన్నయ్య కాదు. పిల్లలు పుట్టమంత మాత్రానా అన్నయ్య కాకుండా పోతారా? పిల్లలు పుట్టపోతా అన్నం కాదనా? దీనికన్నా సంసారం చేయడం ఈజీ అన్న. నీకెళ్ళు. నువ్వు చాక్లెట్ తిని ఫస్ట్. నువ్వు అన్ని మర్చిపోతు. ఏరా పక్కింటి నుంచి మా ఇంటికి వచ్చి నా పిల్లానికి లైన్ వేస్తావా? రే సురేష్ రారా బయటికి. పిలిచావా రమేష్? మీ ఇంట్లో వాడు మా ఇంటికి వచ్చి మా పిల్లానికి లైన్ వేస్తున్నాడు రా. ఏరా ఇలా రా. అన్నయ్య ఏం పడిపోతున్నావు? వదినా అన్ని పడిపోతున్నావు చూడు. వాడు నీకు అన్నయ్య ఏంటి? అన్నయ్య ఏంటన్నయ్య వదిన అలా మాట్లాడుతుంది? చాక్లెట్ తినరా. వదిన అన్నయ్య అంటే ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు తిన్నా మారవా? వాడు అన్నయ్య ఏంట్రా? మళ్ళీ తిను, గుర్తుకొస్తుందేమో. అన్నయ్య వదిన వెయిటింగ్. ఇట్రండి ఇద్దరు తినండి. తినండి. రారా రారా. ఆశీర్వదించు నాన్న, ఆశీర్వదించు నాన్న. అమ్మేది అమ్మని తీసుకొద్దాం రారా. అమ్మా అమ్మా దరిద్రు రారా, చాక్లెట్ తినండి రా. చాలా రోజుల తర్వాత రానొచ్చాడు, కొద్దిసేపు చాక్లెట్ తినమమ్మా మేము. అత్తయ్య గారు మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు. ఆగువే, నేను మళ్ళీ దాంట్లో మొహం. అమ్మ రానంటుందిరా, నాన్న మీద అలిగినట్టుంది. నాన్నకి చెప్దాం. నాన్నకి చెప్పేద్దాం పదా. నాన్న నాన్న అనుకున్నా. అమ్మ రానంటుంది. సరే నేను వెళ్ళి తీసుకుంటా. వాడు దొంగ. తినండి తినండి. వాడు దొంగరా. అయ్యో వాడు దొంగ. మర్చిపోయాం కదరా. మేము లోపలికి వస్తాం. పదండి పదండి. నువ్వు కూడా పద. ఏంటి వీళ్ళ దగ్గర ఆస్తి కొట్టేద్దాం అనుకుంటే వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు? ఏమండి? సురేష్, నరేష్. నరేష్ ఆడేవుడు ఆడేవుడు. ఏంటో చెప్పు. ఇదిగో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీ ఆస్తి రాసిస్తే పెళ్లి చేసుకుంటామని చెప్పాంగా. ఆస్తి రాయండి, పెళ్లికి టైం అవుతుంది. అంతే కదా, దాని గురించి ఎందుకు ఇంత చేస్తున్నావు? పట్టు ఆస్తి రాసేసాను. రాస్తారా? వెళ్ళండి. సరే మేము బయటికి వెళ్ళి వస్తాం. అరే సురేష్, నేను మర్చిపోతానన్న ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టాను కదా, ఏం చేసావు? ఇప్పుడే నా సైన్ పెట్టి మా ఆవిడకి ఇచ్చాను. నా ఆస్తి పేపర్ల మీద నీ సైన్ పెడితే ఎలా చెల్లిద్దిరా? నిజమే కదా? అవునరా, నా ఆస్తి పేపర్ నీకు ఇచ్చాను కదా అబేబీ. అయ్యో మర్చిపోయి నీ సైన్ నేను పెట్టేశాను రా. నా సైనే. అయ్యో అయ్యో అయ్యో. కొద్ది చాక్లెట్ ఇవ్వ, నేను మర్చిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముందిరా, పంచేద్దాం. నువ్వే చెప్పు. చెప్పు. చాక్లెట్ తిన్నా కదరా, మర్చిపోయాను. నేను మర్చిపోయాను రా. మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం చూడు. ఏ సురేష్, రమేష్ ఎన్నాళ్ళైందిరా నిన్ను కలిసి? అవునరా, ఎన్ని రోజులైందిరా నేను చూసి. పదా వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఖచ్చితంగా. ఎలా అనిపించింది? ఈ స్కిట్ తీయగా ఉందా? కాన్సెప్ట్ కొత్తది ఉంది. యాక్చువల్లీ అది ఒక కమర్షియల్ వచ్చింది కదా, దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. శివాజీ గారు ఏమో బాగుంది నిజంగా. అంటే ఇవాళ ట్రెండింగ్ టాపిక్ వాస్తవంగా. అంటే వీళ్ళిద్దరు ఎలా అయితే మీ ఆస్తుల కోసం వచ్చారో, పెళ్లి చేసుకుందాం ఎంతో కొంత లేపేద్దాం అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా క్రియేట్ అయింది సోషల్ మీడియాలో. అందరూ మాట్లాడుకుంటున్నారు దీని గురించి. కాన్సెప్ట్ చాలా బాగుంది. So judges, Smart Emmanuel team ki mere boy scores. Khushbu ma'am 9. Shivaji garu. Ayyo, chocolate 9. So judges, the Smart Emmanuel team ki scores 18 out of 20.